గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఈనాడు పేపర్ మనం చూసినట్లయితే హెచ్సియుకు సంబంధించినటువంటి రగడపైనే హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఆగని రగడ అంటూ ఆగని రగడ అనేది ఈనాడులో బ్యానర్ ఐటమ్. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూములపై వివాదం కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ భూములు హెచ్సియుకి చెందినవే అని, వాటిని వేలం వెయ్యొద్దంటూ విద్యార్థులు మంగళవారం తరగతులు బహిష్కరించారు. వర్సిటీ వద్ద బీజేవైఎం, సిపిఎం, ఇతర సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. భూములను సందర్శించేందుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. సో ఈ వార్తను ఆగని రగడ అన్నటువంటి లైన్ తో ఇస్తూ, అయితే వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్, వివాదంపై సీఎం అత్యవసర భేటీ, తాజా పరిస్థితులపై ఆరా. అయితే గత పాలకుల దుష్ప్రచారంతోనే ఈ భూ వివాదం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ 400 ఎకరాలు ప్రజల ఆస్తి, హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి. ఇక ఔదార్య రత్నం అంటూ రతన్ టాటా 3800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికే సింహభాగం కేటాయించారు అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే టాటా సన్స్ మాజీ చైర్మన్ అయినటువంటి దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికే కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. ఇక మార్పంటే రైతులకు కన్నీళ్ల, ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ ఉండాలి. బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అంటూ ఈ వార్తనిచ్చారు. విస్తరణపై ప్రతిష్టంభన, మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానంపై ఆశావహుల ఒత్తిడి, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ తాజాగా జానారెడ్డి లేఖ రాసినటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక ఇవాళ లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్ రాబోతుంది. తొలుత చర్చ, ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఇక జర్మనీ యువతిపై అత్యాచారం, పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లిన దుండగులు, నిర్మానుష ప్రదేశంలో బెదిరించి అకృత్యం, హైదరాబాద్ శివారులో ఘటన, నిందితుడి అరెస్ట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ టాప్ ఐటంగా మినహాయింపులు లేవు, ప్రతీకార సుంకాలకు వేళైంది, అన్ని దేశాలపై విధిస్తామంటున్నారు ట్రంప్. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేయబోతున్నారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు, కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, నా వ్యూహం సరైందే, సుంకాన్ని EU 2.5% తగ్గించింది, భారత్ కూడా సిద్దమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో అంటున్న ట్రంప్. మార్కెట్లో ట్రంప్ సుకంపం అంటూ భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనమైంది. 23,200 దిగువ స్థాయికి జారింది నిఫ్ట్. ఇక 3.44 లక్షల కోట్ల సంపద ఉఫ్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే హెచ్సియు భూ వివాదాలకు సంబంధించి నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి విషయాలు వెల్లడించినటువంటి వాటిని హైలైట్ చేస్తూ ఆ భూములు సర్కార్వే అన్నటువంటి లైన్ తో ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక సన్నబియ్య సంబరం అంటూ రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి సంబంధించి వార్తనిస్తూ నిన్న షురు అయిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఉదయం నుంచే బారులు తీరారు లబ్ధిదారులు. తొలి రోజు బియ్యం తీసుకున్న 8.3 లక్షల మంది, 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత, పలు చోట్ల పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, రేషన్ షాపులకు చేరిన 1,00,000 టన్నుల బియ్యం, మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా కాబోతున్నాయి. సన్న బియ్యం సంబరం అంటూ ఈ వార్తనిచ్చారు. నమస్తే తెలంగాణ చూద్దాం. ఒకటి టాప్ ఐటమ్స్ లలో చూస్తే ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణకు సంబంధించి ఏదైతే నిన్న బీఆర్ఎస్ మీటింగ్ పెట్టుకుందో ఆ వార్తలు ఒకటి. అండ్ రైట్ సైడ్ లో చూస్తే పైన టాప్ లోనే గ్రోక్ చెప్పిన గ్రోత్ స్టోరీ అంటూ కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పరుగులు అంటూ వార్తనిచ్చారు. ఇక బట్టి చెప్పిన వట్టి ముచ్చట్లు అంటూ ఏవైతే హెచ్సియుకు సంబంధించి నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఆ భూములు సర్కార్వే అని చెప్పేసి మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి ఏవైతే వివరాలు వెల్లడించారో అవన్నీ ఒట్టి మాటలే అంటూ బట్టి చెప్పిన వట్టి ముచ్చట్లు అని కథన ఇచ్చారు.
అయితే 1969లో యూనివర్సిటీకి 2253 ఎకరాలు కేటాయింపు. అయితే భూమి హక్కు పత్రాలు అప్పజెప్పకుండా కాంగ్రెస్ మోసం చేసింది. వర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు పరాకాష్ఠగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూపందేరం 400 ఎకరాలను ఐఎంజీ భారత్ కు అప్పగించిన చంద్రబాబు ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల ఆందోళన. దీంతో గోపన్పల్లిలో 379 ఎకరాలు వర్సిటీకి అప్పగింత, అందులో 306 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్ ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లంతే అంటూ సంపద సృష్టించి పేదలకు పంచుతాం. జూన్లో ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల భర్తీ, పేదరిక నిర్మూలనే P4 ధ్యేయం. బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు. ఇక రతన్ టాటా ఔదార్యం అంటూ 3800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికి సింహభాగం కేటాయించారు అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు తొలుత చర్చ ఉంటుంది, ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ టాప్ లో మినహాయింపులు లేవు అని ప్రతీకార సుంకాలకు వేళైంది, అన్ని దేశాలకు విధిస్తామని చేసినటువంటి ప్రకటనని ఇక్కడ హైలైట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ఒక ప్రకటన రిలీజ్ చేయబోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు, కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో, నా వ్యూహం సరైందే, సుంకాన్ని EU 2.5% అయితే తగ్గించింది అంటూ వార్తనిచ్చారు. చిన్న కాంట్రాక్టర్లకు చిల్లు అంటూ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఐపాక్ పనులకు మాత్రం బిల్లులు, ఎన్నికల ముందు ఐపాక్ సూచనలతో పనులు, నేడు రాజకీయ ఒత్తిళ్లతో వాటికి చెల్లింపులు. సర్కారు మారిన పాత కాంట్రాక్టర్లకు కష్టాలే, 2014-19లో చేసిన బిల్లులు ఇంకా పెండింగే అంటూ వార్తను హైలైట్ చేశారు. వక్ఫ్ పై డి అంటే డి అంటూ నేడు లోక్సభలో బిల్లు, చర్చకు 8 గంటల కేటాయింపు. సాక్షి. పోలీసుపై రెడ్ బుక్ జులుం, 10 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులు, వీరిలో 4 IPSలు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు అంటూ అదనపు ఎస్పీల నుంచి సిఐల దాకా మరో 191 మంది బాధితులున్నారు అంటూ వార్తనిచ్చారు. రైట్ సైడ్. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్ రాబోతుంది, 8 గంటల పాటు చర్చ చేపట్టాలని బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇక అధైర్యపడొద్దు, అండగా ఉంటాం, వచ్చే వారం స్వయంగా నేనే వస్తా, టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. స్టే ట్యూన్.